బాగా జుట్టుకి ఆముదం ఉంటుంది కదా, ఆముదం బాగా గట్టిగా పోసుకొని నెత్తికిడ పైకి సైలెంట్గా అనుకుని నిద్రపోయినా. అంతే, శుభ్రమైన పని. వేడంట అనేది మొత్తం లాగేసింది. అప్పుడైతే ఈ ఇక్కడ కంప ఉంటుంది కదా, మొత్తం కొట్టేసుకుంటా ఉన్నా. ఎప్పుడైతే ఆడ ఏమీ లేదు, ఎందుకంటే పైరు లేదు కాబట్టి గొర్రెలు కూడా ఏం అడగడానికి లేదు. పైరు లేదు కదా, మేము మేపుకుంటాము అని చెప్పేసి 4 నెలలు 3 నెలలే పైరు, 1 నెల కోసి కూలీలు వస్తారేమో కానీ ఈ చుట్టూరు పైరు మాత్రం మన చేతులు అయితే 4 నెలలే ఉండేది. ఆ తర్వాత మన చేతికైతే ఎవరంటే ఈ కూలీలు వీళ్ళు ఉంటారు కదా, మేకలు గొర్రెలు బర్రెలు, అసలు ఎక్కువ వీళ్ళే ఉంటారు. చుట్టూరు నేను ఇదిగో కంప ఇది వేసుకున్నా, గాని వస్తుంది కదా అదిగా బార్డర్లో. ఇప్పుడు కంపే లేదు. ఒకరిద్దరు పోతే గొర్రెలు ఉంటాయి కదా, తగులుతా పోతా, అలాంటిది ఒక 1000 మంది గొర్రెలు ఒకే దారిలో పోతా అన్నీ కొట్టుకొని పోతుంది కదా. సో అలాగా ఎటు సైడ్ పెడితే అటు కంప మొత్తం లేచిపోయింది. పెద్ద పెద్ద చెట్లు అనేవి ఇదిగో ఇట్లా కొట్టేసుకున్నాను. వర్షం పడినప్పుడు ఆ పై నుంచి అదిగో కొండ ఉంది కదా, అగాపి చెట్టు మెగానస్ ఉందా, కొండ నుంచి కిందికి ఇట్లా పారుతూ ఉంటుంది చివరికి. అంతే, అడుగు పారినట్టు ఇటు పారుకుంటూ పోతూ ఉంటుంది. పెను మార్పులకు కారణం ఏదైనా ఉందంటే సడన్గా కురిసే ఈ వానే. వర్షం అన్ని రకాలుగా మేలే కానీ పంట చేతికి వచ్చేటప్పుడు పడితే తీవ్ర నష్టం. పొలాలలో కొంతమంది ఇట్లా తాగేది బాటిల్ వేసిపోతూ ఉంటారు. సరే, మీ పర్సనల్, తాగితే తాగినరు అంతా బాగానే ఉంది. పగలగొట్టేయడం ఎందుకు? పగలగొట్టేయడం ఎందుకు అంటున్నా. ఏదైనా తీసి ఒక పక్కన ఎత్తే బాగుంటుంది కదా. పగలగొట్టేస్తే అవి పగిలిపోయి చేలో గుచ్చుకొని చేతులన్నీ దిగాలన్నా. సో అందుకోసమని కొంతమంది చేసే ఈ విచిత్రమైన పనులు, విచిత్రమైన కానీ నా నోటికి కొన్ని రకాల మాటలు వస్తున్నాయి. ఎందుకు అనడం అని చెప్పేసి అనలేదు. చూడండి, ఏదో బాగా గొంతు తీసి పెట్టింది ఎలుకో ఏదో ఆడుకోవడానికి. ఓకే, కేవలం ఇది విచిత్రమైన ఇలాంటి తాగుబోతులు, విచిత్రం అని కూడా అనవచ్చు. నేను ఎందుకు ఆ పదం వాడానంటే అయోమయంలో వాళ్ళకున్న ప్రాబ్లమో లేకపోతే ఏమో కానీ తాగితే తాగిన రోడ్డు మీద తిరిగింది, అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత. తోటలు అమ్మటబడి బాటిల్ బాగా దంగేసరికి నేల మీద గుచ్చుకొని బాధను కలిగిస్తారులా. సో అందుకోసమని అలాంటి పనులు చేసే వాళ్ళని పట్టుకొని కుతికి పట్టుకొని లేపాలి.